అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములను కొని వేరొకరికి అమ్మారనేటువంటి ఆరోపణలతోటి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏసీబీ అధికారులు ఈయన అరెస్టు చేసిన తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వటం, ఆయన ప్రస్తుతం విజయవాడలోని కారాగారంలో ప్రస్తుతం రిమాండ్లో ఉండటం జరిగింది. అయితే తమను 7 రోజుల కస్టడీకి రాజీవ్ను అప్పగించాలి అని చెప్పి ఏసీబీ అధికారులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కస్టడీకి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాజీవ్ తరపున న్యాయవాదులకు కోర్టు ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అలానే రాజీవ్ కూడా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దీన్ని విచారణకు చేపట్టినటువంటి న్యాయస్థానం దీని మీద కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏసీబీ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓవరాల్గా ఈ 2 కేసుల్ని కూడా ఈ నెల 16వ తేదీన అంటే రేపు విచారణ జరుపుతాము అని చెప్పి కోర్టు తెలియజేసింది.